వికారాబాద్ జిల్లాలో లగచర్ల రోటిబండ తండాలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటించారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని రైతులకు వివరించాలని అధికారులను ఆదేశించారు. భూమి తీసుకోవాల్సి వస్తే ప్రభుత్వం రేటు ప్రకారం కాకుండా మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలని సూచించారు. కొడంగల్ను అభివృద్ధి చేయడం మంచిదే, రైతులకు వివరించే విధానం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల రైతుల మీద కక్ష పెంచుకోవద్దని సూచించారు. కొడంగల్ కాన్స్టిట్యున్సీలోని కొన్ని గ్రామాలు దాదాపు ల్యాండ్ పూలింగ్ ఏదో అంటున్నారు. మరి నాకు అది ఎంతవరకు ఇండస్ట్రీ అనేది క్లారిటీ ఇవ్వమని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఏది ఏమున్నా ఇక్కడ ఉన్న గిరిజన బిడ్డలు ఉండొచ్చు, మిగతా అందరి బిడ్డలు ఉండొచ్చు. మీరు ల్యాండ్ పూలింగ్ కావాలి, కొడంగల్ డెవలప్ కావాలి, కొడంగల్లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అనే గొప్ప ఆలోచన. నేను దాన్ని స్వాగతిస్తున్నా, తప్పులు పట్టట్లేదు. కానీ దీంతో పాటు ఇక్కడ ఉన్న అమాయకులు గిరిజన బిడ్డలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ పూలింగ్ చేసే విధానంలో మీరు తప్పు చేస్తున్నారు. మీరు ల్యాండ్ కావాలని అడిగితే వాళ్ళ అవసరమైతేనే ఇస్తారు. బలవంతంగా తీసుకోవడానికి మీకు రైట్స్ లేవు. ₹1 ఎకరం ఉన్న ల్యాండ్ గవర్నమెంట్ రేటు 10 లక్షలు ఉంటే 10 లక్షలు ఇస్తావా? కాబట్టి ఢిల్లీ నుండి ఇలా ఎస్టీ కమిషన్ వాళ్ళ తరఫున రావడం జరిగింది. విషయం నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, కొంతమంది వేరే వ్యక్తులు, వేరే పార్టీ నాయకులు ప్రేరేపించి కొంత వెనకాల నుండి కూడా ఇబ్బంది పెట్టిన అనేది కొంచెం కనిపిస్తుంది. వాళ్ళు చేయలేదు, వాళ్ళ వెనకాల నెట్టేసి వీళ్ళని ముందు తోసేసి పడేసింది. అది కావాలని అందులో కలెక్టర్ గారే సాక్షాత్తు చెప్పిండు, కొట్టలేదు, మాకేం చేయలేదు. అయినా కలెక్టర్ గారు వస్తున్నప్పుడు ముందు కలెక్టర్ చూసుకున్నారు. కలెక్టర్ గారిని కొట్టిందంట, నిజమా? కలెక్టర్ అని తెలియదా? సరే అమ్మా, నేను మేము ఎట్లా తిరుగుతాము, పిచ్చి లేక తిరిగినాము, కానీ మాకేం సమాధానం చెప్పలేదు. అంతవరకు మనం పోవద్దని ఊర్లో కూర్చున్నాము అందరం కలిసి. అన్ని ఊరోళ్ళు, తండ్రోళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అందరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వచ్చి కూర్చున్నాం. కూర్చుంటే అంతట్లా సార్ వచ్చిండు. సార్ వస్తే గో బ్యాగ్ అనుకుంటా పోయినాం సార్, అడ్డం పోయినాము. అయితే ఒకటి మీకు కూడా ఒక మాట చెప్పాలమ్మా, డెవలప్మెంట్ అనేది మన దగ్గర బ్రతకలేకనే మనం దేశాలు దాటిపోతాం. మన దగ్గర సౌకర్యాలు లేకనే మనం బయటికి పోతాం. ఏమైనా మంచి జరిగి ఒక నలుగురికి ఉపయోగపడుతుంది అంటే దాన్ని మనం సహకరించవచ్చు. కానీ దానికి తగ్గట్టు అన్నీ మీకు కూర్చోబెట్టి న్యాయం చేసినప్పుడు చేయొచ్చు. లేకపోతే మీకు న్యాయం లేకపోతే చేయకూడదు. న్యాయం అంటే ఏంటి బిడ్డ? ఎక్కడో బతకడానికి పోయినోడికి ఇక్కడ ఉద్యోగం ఇవ్వాలి. భూమికి ఒకవేళ భూమి ఇక్కడే కావాలన్నప్పుడు ఇంకో దగ్గర భూమి ఇప్పియాలి. కాస్తో